శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. శ్రీశైల పుణ్యక్షేత్రం నుంచి అన్యమతస్తులను బయటకు పంపాలని అన్నారు. కొందరు అన్యమతానికి చెందిన యువకులు శివస్వామిపై దాడి చేశారని, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి శ్రీశైల దేవస్థానాన్ని కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మహాశివరాత్రి 26కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన హిందూ పుణ్యక్షేత్రాలకి, మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతములు అసలు ఉండకూడదు. కోర్టు కూడా చెప్తుంది, ఎండోమెంట్ లా కూడా చెప్తుంది. కానీ మా హిందూ పుణ్యక్షేత్రంలో గుడి ముందు షాప్లో ముస్లిమ్స్ వాళ్ళు హిందువుల దగ్గర షాప్ తీసుకొని అక్కడ బిజినెస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇదే ముస్లిమ్స్ వాళ్ళు ఆవు మాంసం తీసుకొని వచ్చినారు, పట్టుకున్నారు. వేరే వేరే మాంసం తీసుకొని వస్తే కూడా వాళ్ళకి పట్టుకున్నారు. మద్యం తీసుకొని వస్తే కూడా పట్టుకున్నారు. అంటే మా పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయడానికి వాళ్ళు మరీ కుట్రలు చేస్తే కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు?